శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవిరాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టులు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందువల్ల అంటే ఇక్కడ చూడండి, 6వ స్థానంలో రాహు బుధ సంచారం చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులని ఇవ్వబోవడం లేదు. ఇది మీరు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడానికి సూచిస్తూ ఉన్నది. ఇక్కడ రాహువు చాలా బాగున్నారు. 6ంలో రాహువు చాలా బాగా యోగిస్తూ ఉంటారు కాబట్టి అనుకూలమైనటువంటి ఆరోగ్యము కానీ, లేదా లాభాలు రావడం కానీ, విజయావకాశాలు కానీ, శత్రువులు మిత్రులలా మారడం, శత్రుత్వం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, శుక్రాచార్యుల వారు కూడా ఇక్కడే ఉండడంతో ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు
కూడుకొని ఉన్నాయి. ఇక్కడెక్కడ విజయ అవకాశాలు కనబడవు. కాబట్టి ఈ ప్రేమకి సంబంధించిన వ్యవహారాల విషయంలో స్నేహితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి పంచమం నుంచి షష్టంలోకి వెళ్ళిపోతుంది. షష్టంలో చాలా బాగుంటారు. రవి గారి యొక్క స్థితి సంచారాలు చాలా అధికమైనటువంటి ఉత్తమ ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, రవి రాహు కలయిక జరుగుతుంది, రవి శుక్ర కలయిక కూడా జరుగుతుంది. దానివల్ల జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దేనికి జాగ్రత్తలు? ఒక్క స్నేహాలు ప్రేమల విషయంలోనే కాదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకోవాలి. అలాగే తండ్రి గారి వైపు నుంచి కూడా అధిక శారీరక శ్రమ ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. కొంచెం ముందరగా హెచ్చరికలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్లయితే వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఒకవేళ లేవు అనుకున్నా, ఒకవేళ ఎవరన్నా పరిహారాలు చేసేసుకుని ఉన్నా రవి రాహు స్తోత్రాలు అయితే తప్పనిసరిగా చదువుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఆత్మకారకుడైనటువంటి రవి ఇక్కడ రాహుతో కలియడము చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి అంశం అన్నమాట. అలాగే సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఈసరికే ఎవరైనా విడాకుల వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నట్టయితే, లేదు మేము కలిసి ఉండడం కష్టం, మాకు అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉన్నాయి అని విడాకులకు వెళ్ళిపోయినట్లయితే వారికి దాదాపుగా విడాకులు మంజూరైపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కొంచెం సంయమనం పాటించినట్లయితే మళ్ళీ మీ యొక్క సంసారాలు మీకు బాగుపడి మళ్ళీ అన్యోన్యత పెరుగుతుంది. ఇది కొంత ఓర్పు మీద మాత్రమే సాధ్యమవుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఉద్యోగ జీవితంలో కూడా నాకేంట్లే పర్వాలేదు అనేటటువంటి ధైర్యం కాస్త సన్నగిల్లినట్టుగా ఉంటుంది మీకు. అక్కడ గ్రహస్థితుల యొక్క పరిస్థితి అది. కొంచెం జాగ్రత్తగా, కొంచెం అనుకూలంగా వెళ్ళండి పై అధికారులకి. మీకు అనేక విధాల రాబోయే రోజుల్లో అనుకూలతలు సిద్ధిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కుటుంబ విషయంలోనూ జాగ్రత్తే. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలోనూ ఎక్కువగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, విద్యార్థుల రీత్యా కానీ, స్త్రీల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, ఉద్యోగుల రీత్యా కానీ, వ్యాపారస్తుల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ అన్ని విధాలుగాను మీరు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము చతుర్థంలోకి, రవి గారి యొక్క సంచారము షష్టంలోకి వస్తున్నాయి. రవి గారి యొక్క సంచారం చాలా బాగుంది. చంద్రుని యొక్క సంచారము అంత పూర్తిగా లాభాల బాటలో లేదు. కానీ గురువు గారి యొక్క దృష్టి చేత మాతృవర్గ రీత్యా కొన్ని అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా శ్రమ ఎక్కువగా ఉండబోతోంది అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక ఏదైనా పెట్టుబడుల విషయానికి వచ్చినా ఇప్పుడే ధైర్యం చేయొద్దు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఇప్పుడే ధైర్యం చేయవద్దు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా అన్నీ ఆలోచించుకొని సంబంధాలు కుదుర్చుకోవడం మంచిది అనే ఒక సూచనని తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది. శుభం.